హరే కృష్ణ. భక్తులందరికీ మా మనవి, ఈరోజు మన విశాఖ నగరంలో జిల్లా పరిషత్ వద్ద ఉన్న శ్రీ కృష్ణ చైతన్య మఠంలో వృషభానునందిని శ్రీమతి రాధారాణి అమ్మవారి జన్మదిన ఉత్సవ వేడుకలు జరిపించుటకు భక్తులందరూ ఎంతో ఆతురం పడుతున్నారు. ఆ ఉత్సవము మొన్న కృష్ణాష్టమి ఉత్సవము చాలా వైభవపేతంగా జరిగింది. కృష్ణుడు పుట్టిన 15 రోజుల తర్వాత ఈ రాధమ్మ ఒక ఆవిర్భావ తిథి అంటే పుట్టినరోజు వస్తుంది. ఇది బృందావనంలో విశేషంగా చాలా అధిక పరిమాణంలో జరిపిస్తారు. బ్రజవాసులకి రాధమ్మ వారి విషయాలు బాగా అనుభవం. వర్షణాన్ని వృషభాను మహారాజు గారి కుమార్తె వర్షణకి రాజు, వర్షణాల్లో రాజు వృషభాను మహారాజా, దాని కుమార్తె తల్లి కీర్తిదాదేవి. ఈ తల్లి తండ్రికి ఈ వృషభానునందిని రాధారాణి చాలా పెంపకంతో అమ్మవారు స్వయంభూ తామర పువ్వు పైన అమ్మవారు పుష్కరిణిలో దొరికిన అట్లాగా పద్మ పురాణము, గరుడ పురాణము, ఇటువంటికి కొన్ని పురాణంలో ఈ విషయాలు అంతా మనకి తెలుస్తుంది. వృషభాను మహారాజు గారు ఏదో స్నానానికి వెళ్ళిన సమయానికి ఈ అమ్మాయి ఆ పువ్వు పైన కూర్చొని ఆడుకుంటున్నట్ట. అప్పటికే సంతాన సంతతి లేక వృషభాను మహారాజు గారు పుణ్య దంపతులు చాలా మనసులో దుఃఖితమై మనకి సంతానం కలగలేదు అని పడే ఉండేవారట. దీనికి కొన్ని రోజుల ముందు బృందావనం గోకుల మహావనకి మహారాజా శ్రీ నంద మహారాజా జశోదామాతకి 60 సంవత్సరానికి కుమారుడు లభించింది అని ఎంతో వైభవపేతంగా కృష్ణాష్టమి ఉత్సవాలు, దాన ధర్మాలు గోకులంలో, మహావనంలో, బృందావనంలో చాలా వైభవపేతంగా జరిపిస్తూ అనేక సిరి సంపదలు బ్రాహ్మణులు వైష్ణవులకి దానం చేస్తూ అన్నదాన, వస్త్రదాన, గోదానాది అనేక నంద మహారాజు గారు జరిపిస్తూ కృష్ణుడు యొక్క సురక్ష, కృష్ణుడు యొక్క శ్రేయస్సు కొరకు తల్లిదండ్రులు జరిపించినట్లాగే శాస్త్రం చెప్తుంది. ఇదే కూడా వృషభాను మహారాజు గారికి సంతానం లేదు. కృష్ణుడు ఏ విధంగా ఆవిర్భావించారు, పుట్టారు నంద మహారాజుకి, జశోదామాతకి, అది భాగవతంలో 10వ స్కందములో దేవకి వసుదేవుడికి, నంద జశోదా ఈ అందరి విషయంలో ఈ కృష్ణ ఆవిర్భావం ఘట్టము జరుగుతాయి. ఇప్పుడు వృషభాను మహారాజు గారు కుమార్తెగా ఈ రాధమ్మ వృషభాను మహారాజుకి దొరికిన అట్లాగే పుష్కరిణిలో వృషభాను మహారాజు తీసుకుని వచ్చి దాన్ని శ్రీమతి శ్రీ కీర్తిదాదేవికి ఇవ్వడమే దినదినానికి రాధారాణి పెరిగి చాలా ఆనంద కుతూహలముతో
అనేక ఉత్సవాలు, పుణ్యకార్యాలు, ఆశీర్వచనాలు అన్నీ జరిగి ఇప్పుడు కృష్ణుణ్ణి అలాగ నందమహారాజు కుమారుడు కృష్ణుడు నందమహారాజు వారికి, జశోదామ్మకి, ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో రాజా మహారాజా అందరినీ పిలిపించి వృషభాను మహారాజు గారు ఆ జన్మతిథి ఉత్సవాన్ని జరిపించడమే కూడా జరిగినట్లాగే శాస్త్రం చెప్తుంది. దానికి బృందావనం నుంచి జశోదామ్మ నందమహారాజు గారు అప్పుడు రాక్షసులు అధిక పీడనము ఉన్న సమయానికి బలరాముడికి కాపలా నందమహారాజు గారు బృందావనంలో ఉంటూ జశోదామ్మ కృష్ణుడితో పాటు బర్షానాకి రావడమే, జశోదామ్మ అమ్మాయిని చూసి ఆశీర్వచనం ఇవ్వడమే. కృష్ణుడు కొద్దిగా తల్లిదండ్రులు మాటల్ని కొద్దిగా గారగా పెరిగిన బట్టి కృష్ణుడు ఇష్టముతో ఆడుకుని వస్తూ కొద్దిగా జశోదామ్మ ఉపేక్షించి ఉన్నారు. జశోదామ్మ రాధారాణిని చూసి ఆనందం పొందడమే జరిగింది. అందమైన అమ్మాయి. కానీ రాధమ్మని పుట్టిన నుంచి వృషభాను మహారాజుకి దొరికిన నుంచి కంటి ఇప్పట్లేదు. ఈ విషయాలు బృందావనం అంతటా కూడా చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా అమ్మాయి దొరకడమే పుష్కరిణిలో నిజమే, కానీ ఆ అమ్మాయి కంటి ఇప్పట్లేదు అని చాలా శోకితము అయ్యి అందరూ ఉన్నారు తల్లిదండ్రి. ఇప్పుడు కృష్ణుడు రాధమ్మ జన్మదిన ఉత్సవానికి గోకులపట్నం నుంచి వర్షణ రావడమే, జశోదామ్మతో పాటు కృష్ణుడు రావడమే అందరూ చూసి అమ్మాయి యొక్క సౌందర్యత చూసి అందరూ ఆనందించడమే. కానీ కంటి లేని పరిస్థితిలో అందరూ కొద్దిగా శోకిస్తున్నారు, విచారిస్తున్నారు. ఈ లోపల కృష్ణుడు జశోదామ్మతో పాటు వచ్చారు కదా రాధమ్మ జన్మదిన ఉత్సవానికి. అప్పుడు కృష్ణుడు వచ్చి రాధమ్మ చూడు నాయన పాపకి చూడు అని అంటే వెళ్ళి ఒక పాదస్పర్శము కలిగిందిట రాధమ్మ గారికి. పాదస్పర్శము కలిగిన వలన వెంటనే రాధమ్మ చక్షున్మిళనము అంటే కంటి పేరున అట్లాగే శాస్త్రం చెప్తుంది. కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడు యొక్క పాదస్పర్శ వలన ఇట్లాగా ఆనందము చుట్టుపక్కన వ్యాపించింది. ఓ కంటి వచ్చేసింది అని అందరూ తెలుసుకోలేకపోతున్నారు. కృష్ణుడు ఒక లీలా ఖేళ గోలోక నుంచి భూలోకంలో అవతరించడమే. ఇట్లాగా అమ్మ రాధాదేవి అది శక్తి స్వరూపిణి, అల్లాదిని శక్తి రాధాకృష్ణ ఇద్దరికి ఆనందం కలిగించినట్లాగా ఇప్పుడు ఈ మర్త్యలోకంలో వచ్చి ఇక్కడ కృష్ణుడు ఆవిర్భావం, రాధమ్మ ఆవిర్భావం జరగడమే. ఈ విషయ వృషభానుమానికి మహారాజుకి సంతానం లేన అట్లాగే దుఃఖం ఉండడమే. ఇప్పుడు స్నానం ఉత్సవానికి స్నానానికి బలనాశానికి జశోద అమ్మాయి వృషభాను మహారాజుకి అమ్మాయి దొరకడమే. తీసుకెళ్ళి ఇంట్లో తన భార్య కీర్తనాదేవి పెంచడమే పెంపకం జరిగింది. ఇప్పుడు జన్మదిన ఉత్సవ వేడుకలు అందరికీ చుట్టుపక్కల అందరినీ కూడా రాజా మహారాజా స్వజన ఆత్మలు అందరినీ పిలిపించి స్వస్తి వాచన రాధామ్మకి తెలియపరుస్తూ అందరూ ఆశీర్వాదం కోరాలి అని మహారాజా ఉత్సవం జరిపిస్తూ ఆ ఉత్సవానికి కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ రావడమే జరిగింది. మెడను మాయడమే శాస్త్రంలో చెప్పబడుతున్న బట్టి
ఇది ఒక మానవుడి చేత కాదు, దేవతల చేత కాదు, ఇది భగవంతుడి ఇష్టముతో, శ్రీకృష్ణ పరమాత్మ ఇష్టము, రాధారాణి ఇష్టముతో ఈ యొక్క పాదస్పర్శ వలన కంటి రావడమే ఆనందమే. ఎక్కడ గోకులలో ఇటు ఆనందము, అటు బర్షాణాలో వృషభాను మహారాజు గారికి ఆనందం, ఉత్సవము. చుట్టుపక్కల కూడా ఈ కబురు, ఈ సంవాదం వ్యాపించింది. అందరూ వచ్చి ఈ రాధమ్మ వారిని దర్శించి స్వస్తివాచనం చెప్తూ ఆశీర్వాదిస్తూ మహామహోత్సవంతో అందరికీ, బ్రాహ్మణులకి, వైష్ణవులకి అందరికీ గోదాన, అన్నదాన, వస్త్రదానాది, స్వర్ణ రౌప్య దానాది అంతా కూడా వైభవపేతంగా జరిపిస్తూ ఈరోజు భాద్రపద అష్టమి, అది శ్రావణ కృష్ణ అష్టమి, ఇది భాద్రపద శుక్ల అష్టమి. అంచేత అదేవిధంగా చూస్తున్నా కూడా దుర్గాదేవి కూడా అష్టమి నాడే ఆవిర్భావం. ఇవన్నీ రాధాష్టమి, సీతాష్టమి కూడా, సీతాదేవి కూడా అష్టమే. ఇటువంటికి అన్ని అష్టమి తిథి నాడు ఈ యొక్క రాధామ్మకు ఆవిర్భావించినట్లాగే శాస్త్రములో వర్ణిస్తున్నారు. బట్టి అదే ఇటువంటికి చాలా పుణ్యమైన, చాలా పవిత్రమైన ఈ అష్టమి తిథిని భక్తులు, దేవతలు, జక్షరక్షణ, నాగ, కిన్నరాది సమస్త జీవులు ఈరోజు రాధాష్టమి జన్మోత్సవం వేడుకలు జరిపిస్తూ మనము కూడా అదృష్టపూర్వక భావిస్తూ మనం విశాఖ నగరంలో ఉన్న శ్రీ జిల్లా పరిషత్ వద్ద శ్రీ కృష్ణ చైతన్య మఠంలో స్వామి భగవత్ అనుగ్రహం, రాధమ్మ అనుగ్రహంతో మనం వైభవపేతంగా జరిపిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ 50 మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటూ అమ్మవారి అభిషేకం, కుంకుమ పూజ దర్శించి, శృంగార హారతి ఇది అది అటువంటికి దర్శిస్తూ పవిత్ర మంగళహారతిని దర్శించి అందరూ కూడా లభించిన ప్రసాదం స్వీకరించి తరించాలని మరి కోరుతున్నాం.